మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ కలిసి స్టెప్ వేస్తే ఎలా ఉంటుంది? ఆ క్రేజే వేరే లెవెల్లో ఉంటుంది. ఈ ఇద్దరి హీరోల ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ వడ్డించినట్టు అవుతుంది. అందుకు రెడీ అయిపోమంటున్నారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. మ్యాటర్లోకి వెళ్లే ముందు మూవీ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం మన ఛానల్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చిరంజీవి అండ్ నయనతార కాంబోలో వస్తున్న మనశంకర వరప్రసాద్ గారు మూవీ జనవరి 12న రిలీజ్ అవుతోంది. ఇందులో విక్టరీ వెంకటేష్ ఒక ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారని ప్రతి ఒక్కరికి తెలిసిందే. చిరంజీవి వెంకటేష్ మధ్య కొన్ని సీన్స్ ఆడియన్స్ ని విపరీతంగా ఎంటర్టైన్ చేస్తాయని ఇప్పటికే టీం కూడా చెప్పింది. అయితే ఇప్పుడు మరో సర్ప్రైజ్ ఇచ్చారు డైరెక్టర్. చిరంజీవి గారు అండ్ వెంకీ ఇద్దరు కలిసి ఈ సినిమాలో ఓ సాంగ్ కు డాన్స్ చేశారంట. ఆ సాంగ్ ను త్వరలోనే రిలీజ్ చేస్తామని డైరెక్టర్ అనిల్ రావిపూడి అనౌన్స్ చేశారు. శంబాల ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న డైరెక్టర్ అనిల్ రావిపూడి రీసెంట్ గా ఈ అప్డేట్ అయితే ఇచ్చారు. చిరంజీవి అండ్ వెంకీ కలిసి ఒకే సినిమాలో ఉన్నారంటేనే క్రేజ్ మామూలుగా లేదు. ఇప్పుడు ఆ క్రేజ్ ఇంకా డబుల్ అయ్యింది. ఇద్దరిని కలిపి స్క్రీన్ పై చూడబోతుండడం మెగా అభిమానులకు పెద్ద పండుగలా ఉంది. ఫుల్ ఖుష్ అవుతూ థియేటర్లు దద్దరిల్లడం ఖాయమని చెబుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన మీసాల పిల్ల, శశిరేఖ సాంగ్స్ విపరీతంగా హిట్ అయ్యాయి. మీసాల పిల్ల సాంగ్ 90 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి రికార్డ్ అయితే క్రియేట్ చేసింది. ఇక శశిరేఖ సాంగ్ కూడా యూట్యూబ్ లో ట్రెండ్ అవుతోంది. ఈ రెండు పాటల్లోనూ చిరంజీవి, నయనతార చాలా బాగా చేశారు. అండ్ రాబోయే సాంగ్ లో చిరంజీవి అండ్ వెంకీ ఇద్దరు కలిసి స్టెప్స్ వేశారని డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు కన్ఫర్మ్ అయితే చేశారు. మరి చూడాలి సాంగ్ వచ్చిన తర్వాత ఆ సాంగ్ ఇంకా ఎంత పెద్ద సెన్సేషన్ అవుతుంది, ఎన్ని రికార్డులని క్రియేట్ చేస్తుంది అన్నది. మీసాల పిల్ల సాంగ్ అండ్ శశిరేఖ సాంగ్, ఈ రెండు సాంగ్స్ లో మీ ఫేవరెట్ సాంగ్ ఏంటో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే మూవీ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.